నమస్తే. ప్రస్తుతానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, ఆగస్టు మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? శ్రావణ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి ముందుగా వీరికి ఒక రెమెడీ చెప్తా. ఫస్ట్, ఎవరైతే చింతపండుతో చేసినటువంటి పులిహోర, ఇది చక్కగా ఎక్కడైనా దేవాలయంలో వీరు ప్రతి సోమవారము డిస్ట్రిబ్యూషన్ చేసిన, అంటే ఒక మినిమం ఎంత లేదన్నా ఒక 5 kgs చేయాలి. ఏదో చిన్న కాదు, ఒక 5 kgs చక్కటి పులిహోర చేసి దేవాలయంలో పంచండి. ఇది ఖచ్చితంగా ఉన్నటువంటి సోమవారాలు. ఎన్ని సోమవారాలు ఉంటే అన్ని. ఈసారి శుక్రవారాలు 5 ఏమో వస్తున్నాయి. 5 శుక్రవారాలు ఉంటే 5 శుక్రవారాలు. దీనివల్ల విపరీతమైనటువంటి ధనానికి సంబంధించి బిజినెస్ రిలేటెడ్ వ్యాపారస్తులకు అసలు వీరు ఊహించిన స్థాయికి వెళ్ళబోయే పరిస్థితి ఉంటుంది. సో మరి మిథునం అనగానే నిన్ను అడుగుతారు, అతన్ని అడుగుతారు, నన్ను అడుగుతారు, మళ్ళీ లాస్ట్ డెసిషన్ వారే తీసుకుంటారు. వీళ్ళు కరెక్ట్ చెప్పలేదు, వారు కరెక్ట్ చెప్పలేదు, మరొకరు కరెక్ట్ చెప్పలేదు, నాది నాకే కరెక్ట్గా నేనే అంతే అనేటువంటి పరిస్థితి. కానీ అడగడం అయితే అడుగుతారు. ముగ్గురు, ఇల్లు బాగుందా, తీసుకోవచ్చా, బాగానే ఉన్నది తీసుకోండి. ఇంకోరు ఇస్తారు, బాగుందా, ఇంత రేటు పెట్టచ్చా, మరి ఓకే పెట్టచ్చు అనమాట. వీళ్ళకి ఏం తెలియదు, వేస్ట్, ఇల్లు అసలు మంచిగా లేదు, ఇంత రేటు పెట్టరాదు, మళ్ళీ వీరికి వీరే అనుకొని దిశం తీసేసుకుంటారు. సో అలాంటి పరిస్థితి గలవారు మరి ఇలాంటి ఈ మిథున రాశి వారికి 2022, 23, 21, 22, 23 నలిగిపోయినారు. మొత్తం మామూలుగా లేదు పరిస్థితి. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నటువంటి వారే. మరి మృగశిర నక్షత్రం, ఈ మృగశిర నక్షత్రం వారు ఎప్పుడైనా కూడా అరవకూడదు. అంటే దాన్ని ఏమంటారు, ఒరుతూ ఉంటారు ఎక్కువ, అరవడము. ఇది మీరు ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు మాత్రమే అధికంగా వీరు లాభపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మిగిలిన ఫీల్డ్లో అంటే ఎక్కువ సాఫ్ట్వేరు, కొన్ని ఇట్లో ఉంటే అంత డౌన్ఫాల్. ఎక్కువగా అప్పులు ఉంటాయి ఈ మృగశిర నక్షత్రం వారికి. ఎక్కువగా అప్పులతో ఉండేటువంటి వారు, కొంత గొంతు కూడా బొంగురు గొంతు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి కొన్ని మ్యారిటికల్ లైఫ్లో సమస్యలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుని యొక్క నక్షత్రం. అదేవిధంగా పునర్వసు నక్షత్రం మనకు 3 పాదాలు. ఇక్కడ చూసుకుంటే మనకు పునర్వసులో భాగంగా కేకో హా అక్షరము, హాసిని కానీ, హయాన్ష్ కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ ఛత్రపతి అనేటువంటి జన్మనామం కానీ, ఛత్రపతి పేరు కానీ, అదేవిధంగా ఇంకా కు అక్షరము, ఘమ్ అక్షరముతో ఉండేటువంటివి కొన్ని పేర్లతో ఉండేటువంటి సంస్థలు కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి వ్యక్తులకు కానీ కొంతమేర అద్భుతమైనటువంటి పరిస్థితి అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. ఇదైతే గమనించుకోండి. ఎవరైతే మిథున రాశి జాతకులు ఉన్నారో రావలసినటువంటి ధనము వీరికి రాబోతుంది. దీంతో పాటుగా అధికంగా డబ్బు ఖర్చు, కొంతమేర కలహాలు, ముక్కు ముఖం తెలియని వారితో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమేర లాభాల మందగింపు కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మన మాట వల్ల ఎదుటి వ్యక్తి బాధపడేటువంటి సందర్భాలు, వాడు బాధపడుతున్నాడా, వాడు సంతోషపడుతున్నాడా అనేటువంటిది మనం ఆలోచించకుండా మనం మాట్లాడితే మూర్ఖత్వం అవుతుంది. కనుక తప్పకుండా మిథున రాశి వారు చాలా తెలివి కల్లవారు. ఆ విధమైనటువంటి పనులు వారేమీ చేయరు. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భాలలో
కొంత తొందరపాటు స్వభావం కానీ కొంతమేర తొందరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం జరుగుతుంది. ఇంకా నమ్మక ద్రోహాలు జరగడము, ధన నష్టము, అదేవిధంగా శత్రువుల వల్ల ఒక భయము అనేటువంటిది మనకు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కొంత ఆలోచన తక్కువ ముఖం పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మిథున రాశి వారికి. ఎందుకంటే మిథున రాశి జాతకులు ఎక్కువగా కూడా బిజినెసే ఉంటారు. జాబ్ చేయాలి, జాబ్ రిలేటెడ్ చాలా తక్కువ వీరు. ఎవరైనా కూడా మిథున రాశి జాతకులు మేము జాబ్ చేయడం కానీ లేదా ఒకానొక సందర్భంలో మంచి స్థానానికి వెళ్ళి ఏకదమ్ డౌన్ఫాల్ అయిపోతుంటారు వారు మిథున రాశి జాతకులే. వీరు తప్పకుండా గ్రీన్ రిలేటెడ్ స్టోన్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఆ గ్రీన్ రిలేటెడ్ స్టోన్ అంతటా అక్కడ ఇక్కడ దొరుకుతుంది, ఏదో పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది, కానీ అలాంటిది ఏది బాగుండదు. సో కొంచెం తెలిసినటువంటి వారి వద్ద మాత్రం తీసుకోండి. ఒకవేళ మనల్ని అడిగినా మనం ఇద్దాం అంతే. ఎందుకంటే కొన్ని నాసిరకం పెట్టుకుంటే అదే రిజల్ట్ ఉంటుంది. సో చేపట్టినటువంటి పనిలో కొంత సానుకూలత ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత శుభకార్యాలు ఏమైనా మనకు జరిపించేటువంటి పరిస్థితి ఉంది. స్థానచలనము, నివాసంలో మార్పు, గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు, కొంత ఉద్యోగములో మార్పిడి చేర్పులు, ఉద్యోగ నాశనము కూడా కనబడుతుంది. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నవి. వివాహం కాని వారికి తక్కువని ఆగస్టు నెలలో వివాహం సెట్ అవ్వడము, ఏమైనా సంబంధం సెట్ అయ్యి మాట ముచ్చట అయిపోయి కార్తీక మాసంలో వివాహమే. ఇక గమనించి గుర్తుంచుకోండి, మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు తప్పకుండా మిథున రాశి జాతకులకు మనకు సుమారుగా కూడా అంటే ఈశాన్యము, అదేవిధంగా నార్త్ కార్నర్, ఈ సందర్భాలలో సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ ఇంటికి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ ఈ పక్కన కానీ నార్త్ సైడ్ ఆ సరౌండింగ్ నుండి ఎక్కడ నుండైనా సంబంధాలు రావచ్చు. అది గమనించుకుంటూ ఉండండి. అదేవిధంగా కొంతమేర ప్రయాణాలలో ఏర్పాటు, మనోవేదన, దీంతో పాటుగా చిన్నగా కొన్ని పనులకు దుఃఖము ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా తలచిన పనులు కొంత కుంటుపడే పరిస్థితి ఉంది. నెల చివరలో లాభించే చోటనే మనకు నష్టాలు జరిగేటువంటి సమాధానం ఉంది. కనుక ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకెక్కువగా కూడా ఏం చేయకుండా ఉన్న దాంట్లోనే నడిపిస్తూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. మరి మిథున రాశి జాతకులు ఎప్పటికైనా కూడా వీరు లక్ష్మీదేవి ఆరాధన వీరికి ఎంతో శ్రేయస్కరం. లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవి దేవాలయంలో పరమన్నాన్ని పంచిపెట్టడము విశేషమైనటువంటి ధనాన్ని వీరికి తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా? మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా? పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా? లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును, లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా? తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ, చెడు ప్రయోగం కానీ, చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి. మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తావిత్తు విశేషమైనటువంటి ఫలితము, విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయెత్తును పొందండి. మంచి రిజల్ట్ 41 రోజుల లోపే మీకు కనబడుతుంది. ఆల్ ద బెస్ట్. సో ఓవరాల్గా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.